మీరు ఎంతమందికి నిన్న జరిగిన ఎపిసోడ్‌లో, నిన్న జరిగిన నామినేషన్స్‌లో ఎవరిది సుత్తి నామినేషన్, ఎవరు కరెక్ట్ పాయింట్ పెట్టారు అని మీలో ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేసేయండి. సో, నాకైతే పర్సనల్‌గా అనిపించింది కళ్యాణ్ సుత్తి నామినేషన్స్ చేశాడని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే అక్కడ తనుజని నామినేట్ చేస్తాడు అని చెప్పి ఇమాన్యుయల్ అన్న ఆ కార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. సో అలాంటప్పుడు తనుజని నామినేట్ చేయకుండా ఏదో బక్వాస్ రీజన్స్ చెప్పి వీక్ అంతా నాకు కనిపించలేదు, వీక్ అంతా మీరు ఫేక్ కనిపించారని చెప్పేసి సంజన గారిని అప్పటికప్పుడు తన డెసిషన్ మార్చేసుకొని 3 రకాలుగా మార్చుకున్నాడు తన డెసిషన్. సో అక్కడే అర్థమైంది తన గ్రాఫ్ ఎంత కిందకు పడిపోయిందో అని చెప్పేసి. ఎందుకంటే భరణి గారి గేమ్ తనుజ వల్ల ఎంత పాడైందో నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా కళ్యాణ్ గనక రియలైజ్ అవ్వకపోతే డెఫినెట్గా తనుజ వల్ల కళ్యాణ్ గ్రాఫ్ అనేది కిందకు పడిపోవడం 100% జరుగుతుంది అని అయితే నాకు అనిపించింది అనమాట కళ్యాణ్ది. సో ఎవరు కరెక్ట్ పాయింట్ పెట్టారు అని చూసుకునేటట్టయితే డెఫినెట్గా రమ్యది కరెక్ట్ పాయింట్ పెట్టి నామినేట్ చేసిందని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే తను మాట్లాడే వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి రాంగ్, కానీ పాయింట్స్ కరెక్టే. తనుజకి ఏవైతే పాయింట్స్ చెప్పిందో అవి 100% కరెక్ట్ అని అయితే నాకు అనిపించింది. బట్ వర్డ్స్ తను యూజ్ చేసిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అది కరెక్ట్ కాదని అయితే నాకు అనిపించింది. సో ఇమాన్యుయల్ అన్న తనుజ విషయంలో మీరు ఎవరిది కరెక్ట్, ఎవరిది రాంగ్ అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. సో నాకైతే ఇమాన్యుయల్ అన్న కరెక్ట్గా మాట్లాడుతున్నాడు తనుజ విషయంలో నాకు అనిపించింది. ఎందుకంటే లాస్ట్ వీకెండ్లో ఆయిషా నువ్వే నా టార్గెట్, నువ్వే నాకు హౌస్ అంతా నీ వల్లే హార్మనీ అనేది పాడవుతుంది, నీ వల్ల అందరి ఆట పాడవుతుంది, రేపొద్దున నా ఆట కూడా పాడవుతుంది అని చెప్పేసి నువ్వు హౌస్లో ఉండడానికి అర్హత లేదు అని చెప్పి తను నామినేట్ చేసింది. అలాంటి పర్సన్ దగ్గరికి వెళ్ళి తను ఏదో వచ్చి నేను ఇది నేను అది అని చెప్పి మ్యానిపులేట్ చేయగానే మ్యానిపులేట్ అయిపోయి హక్ చేసేసుకొని మాట్లాడేస్తారా ఎవరైనా? బట్ అలాంటిది తనుజ హక్ చేసుకుని అలా మాట్లాడిందంటే నాకు అప్పుడే అనిపించింది స్ప్లిట్ పర్సనాలిటీ, తనుజ డబల్ గేమ్ ఆడుతుంది అని అయితే నాకు అనిపించింది. సో ప్రతి ఒక్కరిని అమ్మాయి ఆట కోసం యూజ్ చేసుకుంటుంది. అమ్మాయి ఏదైతే క్యూట్గా మాట్లాడి ఏదైతే గారాలు పోతుందో ప్రతి వాళ్ళ దగ్గర తన గేమ్ గురించి అలా గారాలు పోతుందని అయితే నాకు అనిపించింది అనమాట. సో తనుజ వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ బిహేవియర్, వే ఆఫ్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరిని నెగిటివ్ చేసేస్తుందని అయితే నాకు అనిపించింది. సో మీరేమనుకుంటున్నారో ఈ వీక్ తను బయటికి వెళ్ళిపోతే బాగుండు అని ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్